నెక్స్ట్ ఇది మనకు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్, దీంట్లో మీకు ఖచ్చితంగా వస్తున్న క్వశ్చన్ ఇది. చూడండి, టెట్లో అడుగుతున్నాడు ఇది, పేపర్ 1కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి? సో ఇది ఒక లాభాపేక్ష, ఎలా అంటే ఎలాంటి లాభాపేక్షతో ప్రజల నుండి డబ్బులు స్వీకరించి వాణిజ్యం, పరిశ్రమలు, వ్యవసాయం మరియు వ్యక్తుల రుణ రూపంలో అందించే ఆర్థిక సంస్థనే వాణిజ్య బ్యాంకులు అంటాం. సో మన స్టేట్మెంట్ రూపంలో ఈ వాణిజ్య బ్యాంకుల డెఫినేషన్ అడగచ్చు. నెక్స్ట్ డబ్బు జమ అంటే డిపాజిట్స్, ప్రజలు తమ అదనపు డబ్బుని బ్యాంకుల్లో భద్రపరచడం. డబ్బు జమలు బ్యాంకుల ప్రధాన వనరు. సో జమలకు బ్యాంక్ అనేది వడ్డీ ఇస్తుంది, డిపాజిట్ చేసుకుంటే దానికి కొంత వడ్డీ కూడా మనకు వస్తుంది. ఇది డిపాజిట్ పైన స్టేట్మెంట్స్ రావచ్చు. పొదుపు ఖాతాలు అంటే సేవింగ్స్ అకౌంట్. సో సేవింగ్స్ అకౌంట్ అనేది వ్యక్తులు తమ డబ్బును భద్రపరచుకోవడానికి ఉపయోగించే ఖాతా ఇది. వీటిపై వడ్డీ లభిస్తుంది. డబ్బును ఎప్పుడైనా జమ చేయవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. ఇది సేవింగ్స్ అకౌంట్కి సంబంధించిన అకౌంట్స్. నెక్స్ట్ పొదుపు ఖాతాల రకాలు. సో ఇందులో మనకు ప్రాథమిక పొదుపు ఖాతాగా తీసుకుంటే కనుక ఇది మనకు ఒక స్కీమ్ ఉంది, ప్రధానమంత్రి PMJYA, ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్. సో ఇది ముఖ్యంగా పేదల కోసం. ఇది కనీస నిల్వ దీంట్లో అవసరం లేదు, మినిమం అమౌంట్ అనేది దీంట్లో డిపాజిట్ ఉంచాల్సిన అవసరం లేదు. దీనికి రూపే డెబిట్ కార్డు ఉంటుంది. ప్రమాద బీమా ప్రయోజనాలు దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ చిన్న ఖాతా, స్మాల్ అకౌంట్ అంటాం. సో ఇది పరిమిత లావాదేవీల కోసం. ఇది ఒక సంవత్సరంలో లావాదేవీల పరిమితి నిర్ణయించబడుతుంది. తక్కువ నిల్వ పరిమితి ఈ స్మాల్ అకౌంట్లో ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ ఖాతా అంటే కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ చూడండి, ఇది వ్యాపారులు, సంస్థలు ఉపయోగించే ఖాతా. ఇది దీనిపై వడ్డీ ఉండదు. ఎప్పుడైనా ఎక్కువసార్లు జమ ఉపసంహరణ దీంట్లో చేసుకోవచ్చు. ఇది కరెంట్ అకౌంట్.